ఇదే మీరు బీజేపీ జనసేన ఉతికారేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాల తల నరికించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి రథాలు తగలెట్టించారు. రథాలకు ముందున్న సింహాల తలలు నరికించారు. వీళ్ళందరూ కూడా చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి అప్పటి డీజీపీ గౌతమ్ స్వామి గారు గ్రీన్ సిగ్నేచర్ చేసి పంపించారు. ఓహో, అంతటి పెద్ద ఆయన గ్రీన్ సిగ్నేచర్ చేసి చెప్పాడు కదా, ఈడు కూడా పిచ్చోడే ఉంటాడని చెప్పేసి ఇక్కడ పోలీసులు కూడా పిచ్చోడని చెప్పి నిర్ధారించారు. ఎంతకాలం మీరు జనాల్ని ఇలా పిచ్చోళ్ల పేరుతో నమ్మించే ప్రయత్నం చేస్తారు? తిరుమల భద్రతకు సంబంధించి మీరు వ్యవహారాలన్నీ గాలికి వదిలేసినట్టు కనిపిస్తోంది. సూటి ప్రశ్నే సురేంద్ర నాయుడు గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ వాసుదేవన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తోందండి. మీరు సూటిగా ప్రశ్న వేసినా, మీరు సూటిగా ప్రశ్న వేయకపోయినా నేను ఎప్పుడూ సూటిగానే సమాధానం చెప్తా. నాకెక్కడా కూడా వెంకటేశ్వర స్వామి వారి మీద, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద నేను రాజీపోయే ప్రసక్తే లేదు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా నాకు ఆయన మీద ఉన్నటువంటి అచంచల భక్తి విశ్వాసంతో ఎప్పుడు జరిగినా నేను దాన్ని ఖండిస్తా. నిన్న జరిగినటువంటి అంజాద్ ఖాన్ విషయాన్ని తూచా తప్పకుండా పూర్తిగా ఖండిస్తున్నా. దీంట్లో విజిలెన్స్ విభాగం యొక్క పూర్తి వైఫల్యం ఉంది. విజిలెన్స్ విభాగంలో దాదాపు 2300 మంది విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈరోజు మనం ప్రధానంగా తిరుమలకు వెళ్ళాలి అంటే అలిపిరి టోల్ గేట్ దాటి వెళ్ళాలి. ఏదైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు, మత సామరస్యాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రవేశించేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం టోల్ గేట్ దగ్గరనే ఉంది. టోల్ గేట్ దగ్గర క్షుణ్ణంగా పరిశీలించి దాని తర్వాత అనుమతించాలి. ఈ మధ్య కాలంలోనే కాదు, దాదాపు 5 సంవత్సరాలలో జరిగినాయి. నేను మళ్ళీ 5 సంవత్సరాలకు ముందు నేను పోదలుచుకోలే. 5 సంవత్సరాల తర్వాత కూడా ఇది దానికి తగ్గట్టుగా కొనసాగుతానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా తిరుమల భద్రత అనేది ఇబ్బందిగానే ఉంది, ఇబ్బందికరంగానే ఉంది. దీనికి నిదర్శనమే మొన్న జరిగింది. అంతకు ముందు 3-4 టైమ్స్ ఏదైతే బాలాజీ కాలనీ అనేసి ఒకటి ఉంటుంది కొండ మీద పురాతనం నుండి నివసించేటువంటి కొంతమంది స్థానికులకు అవకాశం కల్పించేదానికి బాలాజీ కాలనీ అనేసి ఒకటి ఉంది. అదే బాలాజీ కాలనీలో మందు, మాంసము అన్ని కూడా సేవించేటువంటి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేటువంటి వాళ్ళు కూడా పట్టుబడ్డారు. కానీ దురదృష్టము, పట్టుబడిన వెంటనే వాళ్ళని కిందికి దింపడమో లేకపోతే వాళ్ళ మీద కఠినంగా శిక్షలు విధించడమో చేయటం లేదు. ఎందుకో అర్థం కానిటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపు 125 మంది పోలీస్ యంత్రాంగం ఉంటారు. దీంతో పాటు ఇది కాకుండా అంటే విజిలెన్స్ సంబంధించిన వాళ్ళు 2300 మంది ఉంటారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధీనంలో కొండంతా ఉంటది. దాని తర్వాత అడిషనల్ సిఓ, విజిఓలు 3 ఉంటారు. దాని తర్వాత దానికన్నా కింద క్యాడర్ వాళ్ళు ఒక 6 మంది ఉంటారు. దానికన్నా కింద క్యాడర్ వాళ్ళు 12 మంది ఉంటారు. అంటే ఇంతమంది ఉండి కనీసం టోల్ గేట్ దగ్గర ఏదైతే దేవస్థానం ఎంప్లాయీస్ వెళ్ళేదానికి ఒక దారి ఉంటుంది సార్. ఆ ఎంప్లాయీస్ వెళ్ళే దగ్గర కొంచెం అటు ఇటుగా ఉంటారు. అదే దారిలో ఇతను టోపీ వేసుకొని వెళ్తా ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తిస్తున్నటువంటి విజిలెన్స్ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేశారు. దాని తర్వాత వాకీ టాకీలో మాట్లాడితే ఆ నుండి దాదాపు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లో వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. పోయే వాళ్ళందరూ కూడా భక్తులు అక్కడ వినాయక స్వామి టెంపుల్ దగ్గర ఆపి దండం పెట్టుకొని అక్కడ నుండి మా యాత్ర అంతా విజయవంతం చేయండి స్వామి అని చెప్పి మొక్కుని వెళ్తారు. అక్కడ కొంత సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ కూడా ఆపలేకపోయారు, ఆపితే వెళ్ళిపోయినారు అంటున్నారు. దాని తర్వాత ఏదైతే టోల్ గేట్ నుండి పైన జిఎంసి టోల్ గేట్ వరకు 22 కిలోమీటర్లు ఉంటుంది. 22 కిలోమీటర్లు ఇతను ప్రయాణించే అంత వరకు కూడా ఎవ్వరు కూడా భద్రతా సిబ్బంది కూడా ఆపలేకపోయారు.
దీనికి తోడు మీరు అన్నట్టు పిచ్చోడు లేకపోతే మానసిక వికలాంగుడు అని వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తున్నారు. నాకు అర్థం కాని సంఘటన ఒకటి, నేను అధికారంలో ఉన్నా కూడా నేను క్లియర్ గా మాట్లాడదలుచుకున్నా ఈరోజు. నాకు అర్థం కాని సంఘటన ఒకటి, పిచ్చోడు అంటే పిచ్చోళ్ళే మామూలుగా వెళ్ళిపోతుంటారు, అంటే దర్జాగా వెళ్ళిపోతుంటారు, అర్థం కాదు. పిచ్చోడైతే వాడు ఎదురుగా వచ్చే బండికో లేకపోతే ట్రైన్కో అడ్డం పోడా, అదెందుకు పోడు? పిచ్చోడైతే బస్సులకు అడ్డం పోవాలా లేకపోతే ట్రైన్కి అడ్డం పోవాలా, యాక్సిడెంట్ చేయాలా? దాదాపు కింద నుండి పైకి వెళ్ళేదానికి 22 మలుపులు ఉంటాయి. 22 మలుపులు కొంచెం బాగా నీట్ గా డ్రైవింగ్ తెలిసిన వాడే పోగలుగుతాడు. అంటే పిచ్చోడిగా ఉండేవాడు 22 మలుపులు తిరుగుతూ ఏడ కూడా యాక్సిడెంట్ జరగకుండా పైకి వెళ్ళిపోయినాడు అంటే పిచ్చోడు ఎలా అవుతాడు? ఇది కూడా నేను సూటిగానే అడుగుతున్నా. దీని మీద నేను నిన్న ఒక డ్రాఫ్ట్ కూడా రెడీ చేశా. వాసుదేవన్ గారు లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పా, కొండ మీద ఎన్నో సంవత్సరాల నుండి, అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మాట్లాడను. ఈరోజు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జరగాల్సింది కొండ మీద వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా గత 10 సంవత్సరాల నుండి తిష్ట వేసుకున్న వాళ్ళు అక్కడే తిష్ట వేసుకున్నారు. వీళ్ళు వెంకటేశ్వర స్వామికి రక్షణ, అక్కడ వచ్చే వాళ్ళకి సేవ పక్కన పెట్టేసి ఎవరైతే వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పై అధికారులు వస్తారో వాళ్ళ సేవలో తరిస్తున్నారు. అంటే వెంకటేశ్వర స్వామి చెంత నాకు డ్యూటీ దొరకడమే, ఒక అటెండర్ అయినా ఒక క్లీనర్ అయినా ఒక డ్యూటీ దొరకడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అలాంటి స్థలంలో దాదాపు 10-15 సంవత్సరాల నుండి తిష్టేసుకొని ఈ ప్రభుత్వం పోయిందనుకోండి, ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పట్టుకొని వాళ్ళ దయా దాచర్యాలతో దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నారు. ఈ కంటిన్యూ చేసుకోకుండా వీళ్ళని ఎప్పుడైతే సప్లింగ్ చేస్తారో ఆ సప్లింగ్ చేసినప్పుడే ఏ ప్రభుత్వం అయినా అక్కడ జరిగేటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఆపగలుగుతాడు. అట్లా లేని సందర్భంలో